హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నేను మీతో మీషోలో కొన్ని టాప్స్ అయితే తీసుకున్నాను అనమాట. వాటి రివ్యూ షేర్ చేసుకుంటున్నాను. అవి నేను ఆల్రెడీ ఒక 1-2 టైమ్స్ యూస్ చేశాను. యూస్ చేసిన తర్వాత ఎలా ఉన్నాయి ఏంటి, వాష్ అయిన తర్వాత ఏమన్నా ఫ్యాబ్రిక్ ఏమైనా చేంజ్ అయిందా, కలర్ ఏమన్నా ఫేడ్ అయిందా అనేది ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటాను అనమాట. సో వీడియో ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ వన్ వచ్చేసి బ్యూటిఫుల్ ఫ్రాక్, అసలు మంచి ఫ్లోరల్ ప్రింట్స్తో వచ్చింది ఫ్రాక్ అంతా. ఫ్యాబ్రిక్ ఏమో సిల్క్ అనమాట. ఇది చాలా కంఫర్టబుల్గా ఉంటుంది వేసుకుంటే. నేను 2-3 టైమ్స్ ఏంటి ఇంకా చాలాసార్లు వేసుకున్నాను. వాష్ కూడా జస్ట్ వాషింగ్ మిషన్లో వాషే, ఏమి హ్యాండ్ వాష్ కూడా చేయలేదు. అయినా కానీ కలర్ ఫేడ్ అవ్వడం కానీ, క్లాత్ ఏమైనా పాడవడం కానీ అసలు ఏమీ లేదనమాట. మంచి డార్క్ కలర్ కూడా ఇలా ఫ్లోరల్ ప్రింట్స్తో వచ్చింది ఫ్రాక్ అంతా. నేనైతే మీడియం సైజ్ తీసుకున్నాను. జస్ట్ నీస్ కింద వరకు వస్తుంది అనమాట ఈ ఫ్రాక్. హ్యాండ్స్ వచ్చేసి ఇలా వచ్చినాయి. హ్యాండ్స్కి లోపల లైనింగ్ ఏం లేదు, జస్ట్ మనకి ఎల్బో వరకు వస్తాయి అనమాట హ్యాండ్స్ ఎండింగ్లో కూడా ఇలాగా స్ట్రెచబుల్ అనమాట. ఫ్రాక్కి లోపల లైనింగ్ కూడా ప్రొవైడ్ చేశాడు. సిల్క్ క్లాత్ కదా, లోపల లైనింగ్ కూడా ఇచ్చాడు అనమాట. ఫస్ట్ ఫ్రాక్ అయితే ఇది. దీనికైతే స్క్వేర్ నెక్ ఇచ్చాడు అనమాట. ఫ్రంట్ బ్యాక్ 2 సైడ్స్ కూడా స్క్వేర్ నెక్కే వచ్చింది. ఈ ఫ్రాక్స్ మనం సమ్మర్, వింటర్, రైనీ సీజన్ అసలు ఏ సీజన్లో అయినా వేసుకోవచ్చు. చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. అలాగే చాలా సాఫ్ట్గా కూడా ఉందన్నమాట. ఫ్యాబ్రిక్ చాలా లైట్ వెయిట్గా ఉంది. ఇది నాకు అరౌండ్ 300 ఆ రేంజ్లో వచ్చింది. 302 ఆ రేంజ్లో వచ్చింది అనమాట. చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ, చాలా క్లాసీగా కూడా ఉంటుంది వేసుకుంటే. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది కూడా మంచి ఫ్లోరల్ ఫ్రాక్ అనమాట. ఇది మంచి డార్క్ పింక్ కలర్. ఫ్రాక్ అంతా కూడా ఇలా ఫ్లోరల్ ప్రింట్స్తో వచ్చింది. నెక్ వచ్చేసి వీ నెక్ ఇచ్చాడు అనమాట. హ్యాండ్స్ వచ్చేసి ఫుల్ హ్యాండ్స్ వస్తాయి అనమాట. జస్ట్ ఇక్కడ వరకు కూడా వచ్చేస్తుంది హ్యాండ్. ఈ ఫ్రాక్కి సైడ్ థ్రెడ్స్ కూడా ఇచ్చాడు అనమాట, బ్యాక్కి టై చేసుకోవడానికి. కాబట్టి మీరు కొంచెం లూజ్ అయినా కానీ సైజు, నేనైతే ఇది కూడా మీడియం సైజే తీసుకున్నాను. కొంచెం లూజ్ అయినా కానీ ఆ థ్రెడ్స్ తోటి బ్యాక్ టై చేసుకుంటే కరెక్ట్ ఫిట్టింగ్ అనేది ఉంటుంది అనమాట. ఫ్రాక్ బ్యాక్ నెక్ వచ్చేసి ఇలా హై నెక్ వచ్చిందనమాట. ఈ ఫ్రాక్ అయితే ఫుల్ లెంత్ ఉంటుంది, కొంచెం షార్ట్గా ఫుల్ లెంత్ వచ్చేస్తుంది అనమాట. ఫ్రాక్ వచ్చేసి ఇది ఫ్యాబ్రిక్ కాటన్ ఫ్యాబ్రిక్. ఈ ఫ్రాక్ కూడా నాకు 300 ఆ రేంజ్లో పడింది అనమాట. అన్నీ చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలోనే తీసుకున్నాను. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది ఒక టాప్, ఫ్రాక్ కాదు టాప్. ఇది ఇలా ప్రింట్తో వచ్చింది. ఇది ఫ్లోరల్ ప్రింట్స్ కాదు, నార్మల్ ప్రింట్ అనమాట. టాప్ అంతా కూడా ఇలా రన్నింగ్ ప్రింట్ తోటే వచ్చింది. నెక్ అయితే ఫ్రంట్ వీ కట్ ఇచ్చి ఇలా హై నెక్ ఇచ్చాడనమాట. బ్యాక్ కూడా హై నెక్కే వచ్చింది. ఈ టాప్కి సైడ్ అయితే ఇలా చిన్న కట్స్ ఇచ్చాడు, అటు ఇటు కూడా. లోపల లైనింగ్ ఏమీ ప్రొవైడ్ చేయలేదు టాప్కి. ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసి సిల్క్ మిక్స్ ఫ్యాబ్రిక్ అనమాట. అటు కాటన్ కాదు, ఇటు సిల్క్ కాదు, అలా మిక్స్ లాగా ఉంది. ఈ టాప్ మనకి నీస్ పై వరకు వస్తుంది అనమాట, షార్ట్ టాప్. ఈ టాప్ వచ్చేసి నాకు 244 పడింది అనమాట మీషోలో. నాకు ఈ 3 టాప్స్ కూడా చాలా రీజనబుల్గా అనిపించినాయి. అన్ని బిలో 300లోనే వచ్చినాయి. 300, 304, 308 ఆ రేంజ్లో వచ్చినాయి అనమాట. నేను మీషోలో ఎలా అయితే చూసానో నాకు సేమ్ యాస్టీజ్ అలానే వచ్చినాయి. నాకైతే చాలా బాగా వర్త్ అనిపించినాయి మనీ. వీటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను, సో దట్ మీరు డైరెక్ట్గా వెళ్ళి పర్చేస్ చేయొచ్చు ఒకవేళ పర్చేస్ చేయాలంటే. సో అది ఈరోజు వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మీకు కనుక ఈ వీడియో యూస్ఫుల్ అయింది అనుకుంటే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.